మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవరా ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది. ఫలితంగా ఓపెనింగ్స్ను భారీగా రాబట్టింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మించాయి. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. దేవరా మూవీకి నైజాంలో 44 కోట్లు, సీడెడ్లో 22 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 46.55 కోట్లతో కలిపి తెలుగులో 112 కోట్ల 55 లక్షల బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో 16 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో 20 కోట్లు, కేరళలో 1 కోటి, ఓవర్సీస్లో 27 కోట్లతో కలుపుకొని 182 కోట్ల 55 లక్షలు వ్యాపారం జరిగింది. అందుకు తగ్గట్టే ఈ సినిమాకు రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది. దీంతో ఈ చిత్రం భారీ వసూలును సాధించబోతుంది. దేవరా సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాక్ తో సంబంధం లేకుండా స్పందన భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి 48 కోట్లు వసూలు లభించాయి. ఇండియా వైడ్ గా మరో 10 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ లో 18 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇలా మొదటి రోజు దేవరా మూవీ 76 కోట్ల షేర్ తో పాటు 160 కోట్లు గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. అలాగే ఒక్క నైజాం ఏరియాలోనే ఏకంగా 22 కోట్ల 64 లక్షల ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఈ రేంజ్ లో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ ఉచ్చుకోత కోసిన దేవరా మూవీ మిగిలిన చోట్ల కూడా ఓ రేంజ్ లో కుమ్మేసింది. నైజాంలో సినిమా బిజినెస్ రేంజ్ 44 కోట్ల దాకా ఉండగా మొదటి రోజే సినిమా అందులో సగం రికవరీ చేసి ఊవకందని ఊచుకోత కోసింది. ఇక వీకెండ్ తో పాటు తర్వాత అక్టోబర్ 2న నేషనల్ హాలిడే ఉండటం, తర్వాత దసరా సెలవుల అడ్వాంటేజ్ కూడా ఉండటం లాంటివి ఇప్పుడు సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఈ అడ్వాంటేజ్లతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఇదే రేంజ్ లో జోరు సాగిస్తే ఊవకందని కలెక్షన్ ని నమోదు చేసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.